హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభావతిని అరెస్ట్ చేయించిన రోహిణి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన మీనా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శృతి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇక రోహిణి గురించి జరిగిన విషయం మొత్తం కూడా మాట్లాడడంతో రోహిణి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రతి వాళ్ళతో నేను మాటలు పడవలసి వస్తుంది. ఇదంతా ఆ బాలునే ఇదంతా చేశాడు. ఆ కల్పనని తీసుకురాకపోతే మా నిజం బయటపడేదే కాదు. అసలు బాలు, మీనా, శృతి, రవి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేను, మనోజ్ మాత్రం చాలా బాధపడుతున్నాము. అత్తయ్య మాత్రం ఎప్పటికీ మమ్మల్ని క్షమించనని తేల్చేసి చెప్పేసింది. ఎలాగైనా ఆ బాలు సంగతి చెప్పాలి అని చెప్పి రోహిణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి, రోహిణి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా అమ్మ గురించే ఆలోచిస్తున్నావా? చూడు, ఏదో కోపంలో అమ్మ నీ మీద చేయి చేసుకుంది. దాని గురించి నువ్వు ఏమో ఆలోచించకు, పద వెళ్దాం అనగానే అప్పుడు రోహిణి, ఎక్కడికి మనోజ్ అనేసరికి ఇక మనోజ్, అదే రోహిణి, మన ఫర్నిచర్ షాప్కి వెళ్దాం పద అనేసరికి ఇక రోహిణి, సరే వెళ్దాం పద మనోజ్, ఇంట్లో ఉంటే ఏయో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, మనం ఒంటరి వాళ్ళం అయిపోయినట్టు నాకు భయం వేస్తుంది, పద వెళ్దాం అని ఇక ఇద్దరు కూడా ఫర్నిచర్ షాప్కి వెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన బాలు, ఏంట్రా లక్షలు మింగినోడా, వేడికి వెళ్తున్నారు ఇద్దరు, మళ్ళీ ఎవరి కొంప కూల్చడానికి వెళ్తున్నారు అని బాలు అనగానే ఇక మాటలు విన్న రోహిణి, ఏంటి బాలు, ఊరుకున్నా కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏదో మేము ఆ లక్షలు తీసుకొని ఖర్చు పెట్టుకున్నట్టు ఫర్నిచర్ షాపే కదా పెట్టింది, ఎందుకలా ప్రతిసారి మనోజ్ని అలా అవమానిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని బాధ పెడుతున్నావు అని రోహిణి అంటూ ఉంటే అప్పుడు ప్రభావతి, ఏయ్ రోహిణి, నోర్ముయ్, లేస్తుందేంటి నోరు, చూడు తప్పు చేశారు కాబట్టి అలాగే అంటాడు, పడాలి అంతే అని ప్రభావతి అనగానే ఆ మాటలు విన్న మనోజ్, రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక మనోజ్, ఏంటమ్మా బాలు అన్నయ్య ఎప్పుడు ఏదైనా నన్ను అంటే నువ్వు అన్నయ్య బాలుని తిట్టేవాడివి, ఇదేంటమ్మా ఇప్పుడు నన్ను తిడుతున్నావు అనగానే అప్పుడు ప్రభావతి, అదేరా పెళ్ళాం చేతిలో నువ్వు చెప్పినట్టు వింటున్నావు కదా, తను ఏది చెప్తే అదే చేస్తున్నావు కదా, ఈ అమ్మని కూడా మోసం చేశావు కదరా, చూడు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాన్రా, అందరినీ కాదని నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను, అలాంటిది నన్నే మోసం చేస్తావా, నువ్వు నీ భార్య కలిసి, చూడు ఇక నుంచి నా నిజస్వరూపం ఏంటో మీ ఇద్దరికీ చూపిస్తాన్రా అని ప్రభావతి అనగానే ఇక రోహిణి చాలా కోపంతో, పద మనోజ్ వెళ్దాం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోహిణి మాత్రం ప్రభావతి గురించే ఆలోచిస్తుంది. దీనికంతటి కారణం ఆ బాలు సంగతి తర్వాత చెప్తాను, కానీ ముందు మా అత్తయ్య సంగతి చెప్పాలి, ఎలా మా అత్తయ్య నా వైపుకు తిప్పుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణికి ఒక ఆలోచన వస్తుంది. అవును, మా అత్తయ్య మీద కేసు పెడితే తనని అరెస్ట్ చేస్తారు, ఇక ఆ తర్వాత మా అత్తయ్య నన్ను విడిపించమని బ్రతిమిలాడుతుంది, దాంతో నేను మా అత్తయ్యకి దగ్గరైపోతాను అని చెప్పి ఇక వెంటనే రోహిణి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఎస్ఐతో, చూడండి ఎస్ఐ, మా అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉన్నారు, నన్ను చిత్రహింసలు పెడుతుంది, అదనపు కట్నం తెమ్మని చెప్తుంది అని చెప్పి ఇక రోహిణి అనగానే ఆ మాటలు విన్న ఎస్ఐ వెంటనే కేసుని ఫైల్ చేసుకుంటాడు. పదమ్మా, మీ అత్తయ్యని వెంటనే అరెస్ట్ చేస్తాం పద అని చెప్పి ఇక రోహిణి, ఎస్ఐ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. ఇక వాళ్ళు వచ్చేసరికి పద్మావతి గదిలో ఉంటుంది. ఇక వెంటనే ఎస్ఐ, ప్రభావతి గారు అని పిలుస్తూ ఉంటాడు. ఇక మాటలు విన్న ప్రభావతి హాల్లోకి వస్తుంది. పోలీసును చూసిన ప్రభావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడమ్మా, మీ కోడలు రోహిణి మీ మీద కేసు పెట్టింది, ఇంట్లో వాళ్ళందరూ తనను హింసిస్తున్నారని బాధ పెడుతున్నారని మీ కోడలు రోహిణి కేసు పెట్టడంతో అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పగానే ప్రభావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఎస్ఐ, ఏం మాట్లాడుతున్నారు? ఏయ్ రోహిణి, ఏంటే ఇదంతా, పిచ్చి పిచ్చిగా ఉందా, కేసు పెట్టడం ఏంటి అనగానే అప్పుడు రోహిణి, చూసావా ఎస్ఐ గారు, మా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో, ముందు తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని రోహిణి అనగానే
అప్పుడు మనోజ్, రోహిణి నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అమ్మని అరెస్ట్ చేయించడమేంటి అనేసరికి ఇక రోహిణి, మనోజ్ నీకేమీ తెలియదు, నువ్వాగు అని చెప్పి అనగానే ఇక ఎస్ఐ ప్రభావతిని అరెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే మీనా అక్కడికి వస్తుంది. ఇక ప్రభావతిని అరెస్ట్ చేయడం చూసిన మీనా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఎస్ఐతో, ఏంటి ఎస్ఐ గారు, మా అత్తయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు, మా అత్తయ్య ఏం తప్పు చేసింది అనగానే అప్పుడు ఎస్ఐ, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, మీ అత్తయ్య ఈ రోహిణ్ణి చాలా హింసిస్తుందంట, అందుకే తను కేసు పెట్టింది అనగానే అప్పుడు మీనా, చూడండి ఎస్ఐ గారు, అరెస్ట్ చేయవలసింది మా అత్తయ్యని కాదు, ఈ రోహిణిని. తనని మా అత్తయ్య హింసిస్తుందని కేసు పెట్టింది కదా, మరి ఇంట్లో డబ్బు దొంగతనం చేసి ఫర్నిచర్ షాప్ పెట్టారు, ఇప్పుడు మరి మేము కూడా ఆ రోహిణి మనోజ్ మీద కేసు పెట్టాలి కదా, ఇప్పుడు వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు కదా, పదండి ఎస్ఐ గారు, నేను కూడా రోహిణి మీద కేసు పెడతాను, తనని వెంటనే అరెస్ట్ చేయండి అని మీనా అంటుంది. ఆ మాటలు విన్న రోహిణి, మనోజ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రోహిణి, ఏంటి మీనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దొంగతనం చేయడమేంటి అనగానే అప్పుడు మీనా, అవును రోహిణి, నువ్వు కల్పన దగ్గర 40 లక్షలు, దానికి వడ్డీ 5 లక్షలు కొట్టేసి మీరిద్దరు మొగుడు పెళ్ళాలు ఫర్నిచర్ షాప్ పెట్టి అది మా సొంతమని చెప్పారు కదా, అది అందరి పొత్తుంది. అంతేకాదు మావయ్య సంపాదించిన డబ్బు దొంగతనం చేశారు, మోసం చేశారు. ఇప్పుడు ఈ మోసానికి మీకు తగిన బుద్ధి రావాలి అంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయించాలి. ఎస్ఐ, మీరు కూడా ఆవిడని అరెస్ట్ చేయండి అని చెప్పగానే ఇక ఎస్ఐ, సరేనమ్మా అని అంటాడు. ఇక ఆ మాటలు విన్న రోహిణి, లేదెస్ఐ గారు, నేను మా అత్తయ్య మీద కెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను అని రోహిణి అనగానే అప్పుడు ఎస్ఐ, ఏంటమ్మా తమాషాగా ఉందా, పోలీసులతో ఆడుకుంటావా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా, ఓసారి కేసు పెడతానంటావు, ఇంకోసారి కేసు వాపస్ తీసుకుంటున్నా అంటావు, ఇది కాక మళ్ళీ రిపీట్ అయితే మేం ఊరుకోం అని చెప్పి ఇక ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన ప్రభావతి మాత్రం రోహిణి మీద చాలా కోపంగా ఉంటుంది. వెంటనే రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి చెంప పగలగొడుతుంది. ఏంటే, నిన్ను నేను హింసిస్తున్నానా, అంటే 40 లక్షలు దొంగతనం చేసి ఫర్నిచర్ షాపే పెట్టింది కాకుండా ఇంకా నా మీదే కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తావా? అరే మనోజ్, ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నీ భార్య ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే బయటికి వెళ్ళిపోండి అని చెప్పి ఇక ప్రభావతి రోహిణి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న మనోజ్, అమ్మా మమ్మల్ని క్షమించమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను, అదేదో తెలియక చేసింది, నేను దాని తరపున క్షమాపణ చెప్తున్నాను అనగానే అప్పుడు రోహిణి, ఏంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు, తను మనల్ని బయటికి గెంటేసినంత మాత్రాన మనం బ్రతకలేమా, చూడు మన ఇంట్లో వాటా మనకిస్తే మనం వెళ్ళిపోదాం అని రోహిణి అనగానే ఆ మాటలు విన్న మనోజ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. రోహిణి, నీకేమీ తెలియదు, నువ్వు మాట్లాడకు, సైలెంట్గా ఉండు అనగానే ఇంతలోనే బాలు అక్కడికి వస్తాడు. ఇక అదంతా చూసిన బాలుకి ఏమీ అర్థం కాదు. ఏంటి మీనా, ఏం జరిగింది అనగానే అప్పుడు మీనా, చూడండి, ఈ రోహిణి తప్పుల మీద తప్పులు చేస్తుంది, నిన్న ఆ 40 లక్షలు తీసుకువెళ్ళి ఫర్నిచర్ షాపు పెట్టారు, ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్తయ్య మీద కేసు పెట్టి అత్తయ్యనే అరెస్ట్ చేయాలని చూసింది అని మీనా అనగానే అప్పుడు బాలు నవ్వుతూ ఉంటాడు. ఇక అది చూసిన ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఏంట్రా, ఆ రోహిణి నన్ను పోలీసులకు పట్టించాలని చూస్తుంది, నువ్వేమో నవ్వుతున్నావు, తమాషాగా ఉందా అనగానే అప్పుడు బాలు, అవునమ్మా, మనోజ్ రోహిణి మీద చాలా ప్రేమ పెంచుకున్నావు, వాడేడో డిగ్రీలు చదివాడు, వాడు పెద్ద ప్రజోగుడాడని అందరినీ చిన్న చూపు చూసావు, వాళ్ళ మీద ఎంతో ప్రేమ పెంచుకొని నమ్మకంతున్నావు, ఇప్పుడు ఏం జరిగిందమ్మా, నమ్మిన వాళ్ళే నేను నట్టేటో ముంచేశారు, చూడు మనోజ్ రోహిణిని నువ్వెంత ప్రేమగా చూసుకున్నావో ఇప్పుడు వాళ్ళు నిన్ను అంతా దిగజారేలా చేశారు అని నీకిలా జరగవలసిందే, ఇలా జరిగితే మళ్ళీ నువ్వు మనోజ్ గారికి వెనకేసుకురావు అని బాలు అనగానే అప్పుడు ప్రభావతి, ఒరే బాలు, నేను తప్పు చేశాన్రా, ఈ మనోజ్ని రోహిణ్ణి మనస్ఫూర్తిగా నమ్మాను, నేను ఆ నమ్మకాన్ని నన్ను వమ్ము చేశారు, ఇక వీళ్ళని జన్మలో క్షమించను, అందుకే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నాను అని ప్రభావతి అంటుంది. ఆ మాటలు విన్నా బాలు, అమ్మ ఇంకొకసారి చూశాక
వీళ్ళ సంగతి చెప్తాం. ఒరేయ్ లోపలికి వెళ్ళిండి అని చెప్పగానే ఇక మనోజ్, రోహిణి లోపలికి వెళ్ళిపోతారు. అది చూసిన ప్రభావతి వెంటనే బాలు చేతులు పట్టుకొని, ఒరే బాలు, ఇన్ని రోజులు నిన్ను ఒక కొడుకులాగా కూడా చూడలేదు. కానీ నువ్వు మాత్రం నన్ను ప్రతి క్షణం అమ్మలాగే చూశావు. కానీ నేనే నీ ప్రేమని అర్థం చేసుకోక నీ మీద కోపం పెంచుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తుందిరా నువ్వంటే ఏంటో. చూడు, ఇంట్లో నేను బాధపడితే నువ్వు చూడలేవు. ఇక నుండి ఆ మనోజు గాని మొహం కూడా చూడను అని చెప్పి ప్రభావతి బాలుని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాలు కూడా ప్రభావతి అలా హగ్ చేసుకోవడంతో, అమ్మ, ఇన్ని రోజులు నీలో అమ్మ ప్రేమ కనిపిస్తుంది. నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్నావన్న సంతోషం మిగిలింది. అమ్మ, ఇక నాకు ఎవ్వి వద్దు. డబ్బులు, ఆస్తి, అంతస్తు ఏది వద్దమ్మా. నీ ప్రేమ ఉంటే చాలు అని బాలు అనగానే అప్పుడు సత్యం మాత్రం, పొసే ప్రభావతి, చూసావానే బాలు ఎంత మంచివాడో. నువ్వు వాణ్ణి ఎంత ఆశయించుకున్నా వాడు మాత్రం నిన్ను ప్రేమగానే చూసుకున్నాడు. ఇప్పుడు బాలు నీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. బాలు లాంటి కొడుకు పుట్టడం నిజంగా మన అదృష్టమే అని చెప్పి సత్యం అనగానే అప్పుడు ప్రభావతి, అవునండి, నేను తప్పు చేశాను. ఒరేయ్ బాలు, నన్ను క్షమించరా అని ప్రభావతి బాలుని క్షమాపణ అడుగుతుంది. ఇక దాంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ప్రభావతి మాత్రం బాలుని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ప్రభావతిని అరెస్టు చేయించాలని చూసిన రోహిణి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన మీనా. షాక్లో మనోజ్, శృతి, రవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.